హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ, AWS. ఇందులో వెబ్సైట్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, వెబ్సైట్ సెక్యూరిటీ చీట్ షీట్ అనేది చూద్దాం. ఫస్ట్ వెబ్ రిక్వెస్ట్ మీన్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూజర్. వెబ్ రిక్వెస్ట్ ఏ విధంగా ఇన్స్టాన్సెస్కి వెళ్తుంది? వయా అమెజాన్ రౌట్ 53. నెక్స్ట్ AWS WAF మీన్స్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. WAF మీన్స్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. నెక్స్ట్ అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇన్స్టాన్స్కి వెళ్తుంది. ఫస్ట్ వెబ్ రిక్వెస్ట్ అమెజాన్ రౌట్ 53, అమెజాన్ రౌట్ 53, అమెజాన్ రౌట్ 53 నుంచి AWS WAF అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్కి వెళ్తుంది. వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ నుంచి అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది. అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్కి వెళ్తుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ నుంచి ఇన్స్టాన్స్ అంటే అమెజాన్ EC2 ఇన్స్టాన్స్. అమెజాన్ EC2 ఇన్స్టాన్స్ అది అవైలబుల్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఏవో ఉంటాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ జోన్కి ఒక ఇన్స్టాన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. చూద్దాం. అయితే వెబ్ రిక్వెస్ట్ అమెజాన్ 53కి రౌట్ 53కి వెళ్తుంది. రౌట్ 53 గురించిన కొన్ని ఫీచర్స్ ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసామండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. అమెజాన్ రౌట్ 53 గురించి చెప్పుకున్నాం. AWS WAF వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ గురించి చెప్పుకున్నాం. క్లౌడ్ ఫ్రంట్ గురించి చెప్పుకున్నాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి చెప్పుకున్నాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సరే కాకుండా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ చెప్పుకున్నాం. EC2 ఇన్స్టాన్సెస్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇంక్లూడింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, అమెజాన్ రౌట్ 53 గురించి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ట్రాఫిక్ రౌటింగ్ ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ యూజర్స్ టు ద నియరెస్ట్ ఎండ్ పాయింట్. డైరెక్ట్స్ యూజర్ రిక్వెస్ట్స్ టు ద నియరెస్ట్ ఎండ్ పాయింట్స్కి వెళ్తుంది. అలాగే DNS SEC అంటే DNS సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? ప్రివెంట్స్ DNS స్పూఫింగ్. హెల్త్ చెక్స్ ఏ విధంగా ఉంటుంది? రీరౌట్స్ ఫ్రమ్ ఫెయిలింగ్ ఎండ్ పాయింట్స్. ఏమైనా ఫెయిల్యూర్ ఉంటే కన్నా రీరౌట్ చేస్తుంది. రీరౌట్స్ ఫ్రమ్ ఫెయిలింగ్ ఎండ్ పాయింట్స్. అలాగే రౌట్ 53 నుంచి అంటే రౌటింగ్ ద ఇన్ఫర్మేషన్, తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ లెవెల్కి రౌట్ చేస్తుంది అంటే పంపిస్తుంది అని అర్థం. అలాగా AWS WAF మీన్స్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. దీనికి సంబంధించిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్. బ్లాక్స్, థ్రెడ్స్, రేట్ లిమిటింగ్, మేనేజ్డ్ రూల్స్. బ్లాక్ థ్రెడ్స్ అంటే ఏం చేస్తుంది? స్టాప్స్ SQL ఇంజెక్షన్, XSS అండ్ BOTS. స్టాప్స్ SQL ఇంజెక్షను, XSS అండ్ బాట్స్. రేట్ లిమిటింగ్లో ప్రివెంట్స్ ఎక్సెసివ్ రిక్వెస్ట్. మేనేజ్డ్ రూల్స్లో ఏమున్నాయండి? ప్రీ కాన్ఫిగర్డ్ సెక్యూరిటీ పాలసీస్. నెక్స్ట్ అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది. క్లౌడ్ ఫ్రంట్లో ఏమేమి ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. DDoS ప్రొటెక్షన్, ఆరిజిన్ షీల్డ్, SSL ఆర్ TLS. DDoS ప్రొటెక్షన్లో అబ్జర్బ్స్ లార్జ్ అటాక్స్లో ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ కదండి. లార్జ్ అటాక్స్ అంటే వెరీ డేంజర్. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది క్లౌడ్ ఫ్రంట్. ఆరిజిన్ షీల్డ్ మీన్స్ యాడ్ ఎక్స్ట్రా క్యాషింగ్ సెక్యూరిటీ. ఇది ఎక్స్ట్రా సెక్యూరిటీ అనమాట. ఎక్స్ట్రా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఎక్స్ట్రా క్యాషింగ్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ప్లస్ అనమాట. అంటే డబల్ సెక్యూరిటీ, కంచుకోట అది. SSL TLS అంటే ఎన్జూర్స్ HTTPS ఎన్క్రిప్షన్. అంతే కదండి. ఎన్జూర్స్ HTTPS ఎన్క్రిప్షన్. HTTPS అంటే S ఫర్ సెక్యూరిటీ. S స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ. HTTPలో S లేదంటే నో సెక్యూరిటీ. HTTPSలో S ఉంది కాబట్టి దట్ ఈజ్ సెక్యూరిటీ. నెక్స్ట్ AWS షీల్డ్ అంటేనే లైక్ అంబ్రెల్లా అండి, ప్రొటెక్షన్. స్టాండర్డ్
అలాగే అడ్వాన్స్డ్ రెండు ఉన్నాయి. ఈ స్టాండర్డ్ అడ్వాన్స్డ్. స్టాండర్డ్లో ఫ్రీ, ఆల్వేస్ ఆన్ ప్రొటెక్షన్. ఎస్, ఆల్వేస్ ఆన్ ప్రొటెక్షన్, డే అండ్ నైట్స్ 24/7 ప్రొటెక్షన్లో ఉంటుంది. అడ్వాన్స్డ్లో రియల్ టైమ్ అటాక్ ఇన్సైట్స్. రియల్ టైమ్ అటాక్స్లో ఏమైనా ఉంటే కానీ వాటిని స్టాప్ చేస్తుంది. అసలు నేమ్లోనే ఉంది అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ అంటే గ్రేట్ అని. సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్లో ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఇన్స్టాన్స్ లెవెల్ ఫైర్వాల్, ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ. అలాగే NACLs నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటారు. నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ అండి. సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ. అలాగే IP రిస్ట్రిక్షన్, ఎలో IP ఆర్ బ్లాక్ IP. ఇఫ్ వ్యాలిడ్ ఎలో, ఇఫ్ నాట్ వ్యాలిడ్ ఇన్వాలిడ్. If anything goes wrong, block that IP. Block traffic by IPs. ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్లో ఏ విధంగా సెక్యూరిటీ. ఆటో స్కేలింగ్ మీన్స్ నో మాన్యువల్ ఇంటరాక్షన్, నో మాన్యువల్, కంప్లీట్ ఆటోమేటిక్. హారిజంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్ అనుకున్నాం. వెర్టికల్ స్కేలింగ్ అంటే ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. హారిజంటల్ అంటే ఇంక్రీజ్ ద పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్. దీన్నే అవుట్ ఇన్ అని కూడా, స్కేల్ అవుట్, స్కేల్ ఇన్ అని కూడా చెప్పుకున్నాం. స్కేల్ అవుట్, స్కేల్ అప్. అలాగే ఆటో స్కేలింగ్ హారిజంటల్, వెర్టికల్ అని గుర్తుపెట్టేసుకుని సరిపోయేది. ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, ఇంక్రీజ్ ద పవర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, ఈ విధంగా ఉంటుంది. ఆటో స్కేలింగ్లో మేనేజెస్ స్పైక్స్ ఏమైనా ఉంటే వాటిని మేనేజ్ చేయాలి. అంటే ప్రివెంట్స్ డౌన్ టైమ్, రెడ్యూసెస్ ఎక్స్పోజర్ అంటే లిమిట్స్ అటాక్స్ సర్ఫేస్, అటాక్స్ని రెడ్యూస్ చేస్తుంది. ELB ఇంటిగ్రేషన్. ELB మీన్స్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇంటిగ్రేషన్ ఎన్జ్యూర్ హెల్దీ ట్రాఫిక్ ఫ్లో. ఏం లేదు బాస్, లోడ్ బ్యాలెన్సర్ అంటే బ్యాలెన్సింగ్ ద లోడ్స్. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ వచ్చేసాయి అనుకోండి. నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఒక 4 ఉన్నాయి. 4 ఇన్స్టాన్సెస్ మీద బర్డెన్ పడుతుంది, మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అది ఒకే ఇన్స్టాన్స్ ఉందనుకోండి, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ రిక్వెస్ట్, మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఒకే ఇన్స్టాన్స్ మీద ఉంటే ఏమైంది, ఇన్స్టాన్స్ డామ్ అంటది, డౌన్ అయిపోవచ్చు. నా వల్ల కాదు ఈ రిక్వెస్ట్లన్నీ ప్రాసెస్ చేయటం, మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లని ప్రాసెస్ చేయటం నా వల్ల కాదని డామ్ అంటది, అంతేగా. సో ఇన్స్టాన్స్ హెల్దీగా, ఏదైతే ఇన్స్టాన్స్ హెల్దీగా ఉందో ఆ ఇన్స్టాన్స్కి ఆ రిక్వెస్ట్లు అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ ది లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ఏమనుకున్నామండి, ప్రివెంట్స్ డౌన్ టైమ్, లిమిట్స్ అటాక్స్, ఎన్జ్యూర్ హెల్దీ ట్రాఫిక్ ఫ్లో. ఏ ఇన్స్టాన్స్ అయితే హెల్దీగా ఉందో ఆ ఇన్స్టాన్స్కి లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చిన మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లని లోడ్ బ్యాలెన్సర్స్ ఇన్స్టాన్స్కి పంపిస్తుంది. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చి లోడ్ బ్యాలెన్సర్ మీద పడతాయి. లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఇన్స్టాన్స్ హెల్దీగా ఉందో, రెడీ టు ప్రాసెస్ చేయడానికి ఉందో, రెడీగా ఉందో ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ఇన్స్టాన్స్కి పంపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేసుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే వన్స్ అగైన్ వెబ్ రిక్వెస్ట్ వచ్చి అమెజాన్ రౌట్ 53కి వస్తుంది. అమెజాన్ రౌట్ 53 ఆటోమేటికల్లీ రౌట్స్ ద ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి AWS WAFకి వస్తుందండి, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్కి వస్తుంది. ఫైర్వాల్ అనేది ప్రొటెక్షన్. ఇది ఎగ్జామ్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. వాట్ ఈజ్ WAF అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. అక్కడి నుంచి క్లౌడ్ ఫ్రంట్, అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్కి వస్తుంది. అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గ్లోబల్ ప్రొటెక్షన్ ఇవన్నీ. అలాగే దెన్ అక్కడి నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్కి వస్తుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏమో లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఏ ఇన్స్టాన్స్ అయితే రెడీ టు ప్రాసెస్ ఆర్ హెల్దీగా ఉంటుందో వాటికి రిక్వెస్ట్ని పంపిస్తుంది. సో కింద రౌట్ 53 గురించి, WAF గురించి, క్లౌడ్ ఫ్రంట్ గురించి, AWS షీల్డ్ గురించి, సెక్యూరిటీ గ్రూప్స్ గురించి, ఆటో స్కేలింగ్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.